తప్పుల తడకగా విడుదల రజనీ ఎన్నికల అఫిడవిట్. మేకప్, వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ అఫిడవిట్లో పొందుపరిచే అంశాల మీద పెడితే బాగుండేదని వైసీపీ గుంటూరు పశ్చిమ అభ్యర్థి విడుదల రజనీపై ప్రస్తుతం వస్తున్న కామెంట్స్. నిజమే, 2019 ఎన్నికల అఫిడవిట్తో పోలిస్తే ఆమె ఈసారి చాలా జిమ్మిక్కులు, మేజిక్లు చేసి అడ్డంగా దొరికిపోయింది. విచిత్రం ఏంటంటే తన భర్తకు గత 5 ఏళ్లుగా ఆదాయమే లేనట్లు అఫిడవిట్లో పేర్కొనడం అనేది మరీ విడ్డూరంగా ఉంది. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ కోసం రజనీ జగన్ రెడ్డికి ఎంత ఇచ్చిందో, ఆనక రెండోసారి కేబినెట్ విస్తరణ సమయంలో మంత్రి పదవి కోసం ఎంత సమర్పించుకుందో అందరికీ తెలిసిన విషయమే. అయినా ఇప్పుడది అప్రస్తుతమే. అయితే ఈ ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో చేసిన అవినీతి చిట్టా ఐపాక్ టీం బయట పెట్టడం, ఖచ్చితంగా గెలవని సీటుగా చిలకలూరిపేట ఉందని తేల్చి చెప్పడంతో జగన్ ఈమెని పొమ్మనలేక పొగబెట్టి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బదిలీ చేశాడు. సరే, ఇక్కడైనా సవ్యంగా ఉందా అంటే నామినేషన్ సమయంలో ఆదాయం, ఆస్తుల వివరాలు పొందుపరుస్తూ దాఖలు చేసే అఫిడవిట్లో చూపిన లెక్కలన్నీ తప్పుల తడకగా ఉన్నాయి. 2019 ఎన్నికల అఫిడవిట్ 2024లో దాఖలు చేసిన దాంతో పోలిస్తే గత ఎన్నికల సమయంలో తన భర్త కుమారస్వామికి ఆదాయం ఉన్నట్లుగా లెక్కలు చూపించింది. అయితే ప్రస్తుతం ఫైల్ చేసిన అఫిడవిట్లో అతగాడు నిల్ బ్యాలెన్స్ నిత్యానందం అని తేల్చి చెప్పింది. అంటే గత 5 ఏళ్లుగా రజనీ భర్త ఇన్కమ్ నిల్ అని చెప్పకనే చెప్పింది. మరి అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల ఆదాయం తాలూకా లెక్కలు ఎందుకు మాయం చేసిందో, ఎందుకు చూపించుకోలేకపోయిందో, అవెందుకు ఫైల్ చేయలేదో రజనీనే చెబితే బాగుంటుంది. ఇక మంత్రి గారి ఆదాయానికి, ఆవిడ కొన్న ఆస్తులకి పొంతన ఇసుమంతైనా లేదు. గత 5 ఏళ్లుగా రజనీ ఆదాయం కేవలం 22 లక్షల రూపాయలేనట. కానీ హైదరాబాద్ గండిపేటలో 10 కోట్ల విలువ చేసే విల్లా ఎలా కొనిందో, దాని విలువ 4 కోట్లేనని ఎందుకు ఫైల్ చేసిందో మంత్రి గారే సెలవివ్వాలి. మరి ఇక భర్త ఎన్ఆర్ఐ అయ్యుండి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి చిలకలూరిపేట దగ్గరలోని పోలిరెడ్డిపాలెంలో 30 సెంట్ల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు అఫిడవిట్లో క్లియర్గా ప్రస్తావించింది విడుదల రజనీ. ఓ ఎన్ఆర్ఐగా భర్త కుమారస్వామి ఆర్బీఐ రూల్స్ ను అతిక్రమించి కొనుగోలు చేసిన ఈ అగ్రికల్చర్ ల్యాండ్ పై విచారణ జరగాలి. ఇక గత ఎన్నికల అఫిడవిట్లో 120 కోట్ల రూపాయల విలువ గల సాలిడ్ ప్రాసెస్ వీవర్ పేరుతో ఓ కంపెనీ ఉన్నట్లు లెక్కల్లో చూపించారు. గమ్మత్తైన విషయం ఏంటంటే 2024లో ఈ కంపెనీ ప్రస్తావనే లేదు. మరి అది అమ్మేశారా, అమ్మితే లాభం ఎంతొచ్చింది అనేవి ఎక్కడా ప్రస్తావించకపోగా 2 కొత్త కంపెనీల పేర్లు అఫిడవిట్లో వెలిశాయి. వీటి విలువ 14 కోట్లుగా ఉంది. మరో 12 కోట్లు వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే మరి మిగిలిన 94 కోట్ల డబ్బు ఏం చేశారనేది బేతాల ప్రశ్నగానే మిగిలింది. సరే, లెక్కలు సర్దుబాటులో తెమ్మిని బమ్మిని చేసినా కూడా రజనీ ఆస్తులు ఈ 5 ఏళ్లలో 533% మేర పెరిగాయని ఆమె దాఖలు చేసిన అఫిడవిటే చెబుతోంది. 2019లో ఆస్తులు 4,95,00,000గా ఉండగా అది ఏకంగా 2024కి 26,40,00,000కు చేరినట్లు అఫిడవిట్లో పొందుపరిచింది. మరి ఆదాయం కేవలం 22 లక్షలే ఉండగా ఆస్తులు 5.5 రెట్లు ఎలా పెరిగాయనే విషయం విడుదల రజనీయే జనానికి సమాధానం చెప్పి తీరాలి. భర్త ఆదాయం ఈసారి ఎందుకు వెల్లడించలేదో కూడా సదరు హైటెక్ మొక్కే వివరించాలి. మొత్తం మీద తూతూ మంత్రంగా ప్రకటించిన లెక్కలు చూస్తుంటే రజనీ 100 కోట్ల ఆస్తులున్న కేవలం 26 కోట్లే అన్నట్లు అఫిడవిట్లో పేర్కొనడంపై జనం ముక్కు మీద వేలేసుకుంటున్నారు. చట్టాల్లో ఉన్న లొసుగులని మేడం రజనీ ఎంచక్కా వాడుకుంటున్నారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా తప్పుల తడకగా ఉన్న అఫిడవిట్ పై ఈసీ ఓ కన్ను వేయాల్సిన అగత్యం ఎంతైనా ఉందని రాజకీయ పండితులు, ఆర్థికవేత్తలు అంటున్నారు. అఫిడవిట్ రూపంలో రజనీ అసలు సిసలు బండారం బయటపడింది. డబ్బుతోనే రాజకీయాలు నడుస్తున్నాయని అనుకుంటున్న సదరు మంత్రి గారికి జనం తమ ఓట్ పవర్ ఏంటో చూపించే సమయం అవసరమైంది. గెట్ రెడీ గైస్.